అమెరికాకి ఇప్పుడు సౌదీ భయం వెంటాడబోతోంది. ఎందుకయ్యా అంటే 50 ఏళ్ల క్రితం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇవాల్టితో క్లోజ్ అయిపోయింది. ఏదైతే పెట్రో డాలర్ ఒప్పందం అన్నటువంటిది రద్దయిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నేటితో పెట్రో డాలర్ ఒప్పందానికి గడువు తీరిపోతుంది. 1972లో అమెరికా సౌదీ అరేబియాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ను అమ్మడానికి కొనడానికి కేవలం అమెరికన్ డాలర్లను మాత్రం వాడాలి. అయితే దీనివల్ల ఎక్కువ లాభపడ్డది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెరదీసింది అనుకోవచ్చు. అయితే 50 ఏళ్ల పాటు అమల్లో ఉండే పెట్రో డాలర్ ఒప్పందం ఈ రోజుతో ముగిసిపోతుంది. ప్రస్తుతం సౌదీ రాజు పెట్రో డాలర్ ఒప్పందం పొడిగించే ఉద్దేశంలో లేడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సౌదీ రాజుకున్న అభిప్రాయ భేదాల వలన ఈ ఒప్పందం పొడిగింపు ఉండబోదని తెలుస్తోంది. రేపటి నుంచి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ని జపాన్, చైనా, ఆర్ఎంబి, EU, యూరోలతో లావాదేవీలు జరపబోతోంది. క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అభిప్రాయం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్నిటి ధరలు పెరగవచ్చు. డీడాలరైజేషన్ ప్రక్రియ మొదలయ్యి ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఒపెక్ దేశాలు ఇప్పటికే చైనా, యువాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీలో ఉన్నటువంటి పెట్టుబడులను క్రమంగా అమ్మేస్తుంది. అమెరికన్ డాలర్కి బదులుగా బంగారం ఇస్తుందా? చైనాకి అమెరికా ఈ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్కి బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. మన కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుందంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకు బంగారం ఇస్తుంది. కానీ డాలర్కి అట్లాంటి గ్యారంటీ ఉండదు. దాదాపుగా $3 ట్రిలియన్ విలువ చేసే ట్రెజరీ బాండ్స్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. డాలర్ విలువ పడిపోకముందే ట్రెజరీ బాండ్స్ను ఉపసంహరించుకుంటూ పోతున్నది చైనా. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీ దేశ పర్యటనకు వెళ్లారు. G7 దేశాల సదస్సులో పాల్గొనడానికి. భారత్ G7 సభ్యదేశం కాదు, కానీ G7 సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేక ఆహ్వానం మీద మోడీజీ వెళ్లారు. ఈ రోజుతో పెట్రో డాలర్ ఒప్పందం ముగియడం, ప్రధాని నరేంద్ర మోడీ G7 సమ్మిట్కి వెళ్లడం మీద భారత్ని G7లోకి ఆహ్వానిస్తారా వేచి చూడాల్సిందే.